బాబు బుచ్చి బాబు వీళ్ళ సౌండ్ వద్దు, సౌండ్ మా దారి దొడ్డి దారి. మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా? చాకుతో కాదురా, చుండ్రుతో చంపేస్తాం. గొడ్డలతో కాదురా, గోళ్లలో ఉన్న మట్టితో చంపేస్తాం. తూటాలతో కాదురా, తుమ్ములతో చంపేస్తాం. బుల్లెట్ తో కాదురా, బూతులతో చంపేస్తాం రా. ఆయుధాలతో కాదురా, అరుపులతో చంపేస్తాం. ఏంట్రా గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు? చెప్పండి. అమ్మ తోడు మాకేం తెలియదు సార్. అది మేము నమ్మాలా? సారీ, దొంగలు ఎప్పుడు అబద్ధం చెప్పరు సార్. మీరు మామూలుగా సౌండ్ వద్దు. ఈ సౌండ్ వస్తుంది. అలాగే సార్. బుద్ధి గడ్డి దించేశాం సార్. ఇంకెప్పుడు చేయండి సార్. ప్రామిస్. మరింతకు ముందెందుకు చేశారా? అదే సార్ మా బ్యాడ్ లక్. మాకు దొంగతనాలు చేయటం బై బర్త్ వచ్చేసింది సార్. బై బర్త్ ఎలా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్. నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్. అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్. అదెట్టా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? మనకు బట్టతలు చెప్పు వస్తుందా సార్? తెల్ల వెంట్రుకలు రమ్మంటే వచ్చేస్తాయా సార్? దట్స్ ఆల్ సార్. ఇక నుంచి మేము మనుషుల్లా బతకాలనుకుంటున్నాం సార్. ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అవకాశం ఇస్తే ఏం పని చేస్తారు? ఏంటి బావా, ఏంటి విశేషాలు? నీ మేనల్లుడు గురించే నా దిగులంతా. ఏమైంది వీడికి? పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు, నెత్తి మీద రూపాయి పెడితే ₹10 కొనేవాళ్ళు లేడు. వీడికి సిగ్గు లేదు, శరమ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వీడు ఎందుకు పనికిరాడు. వీడు పనికి రాకపోతే నన్నేం చేయమంటావు? వీడిని కూడా నీ దగ్గర పెట్టుకుని వైద్యం నేర్పు, నీలాగే బతుకుతాడు. వైద్యం అంటే ఆడకోణంగా ఉందా బావ? నీకు చాలా కష్టం. ఏంటి బావ నాకు చెప్తావు? వేలు పెట్టడమేగా, వీడు కూడా ప్రతి దాంట్లో వేలు పెడుతుంటాడు నీలాగా. అయితే మాత్రం ఏంటి బావా, నీకున్నది 1,000, అది మాత్రం అరిగిపోతా, వేలుకు వేలు తోడు. బాబు ఇక్కడ బడ్డీ కొట్టి ఎక్కడుంది? అది ఏమో మాకు తెలియదు. సంతోషం. తెలియదు. ఏం విజయనగర సామ్రాజ్యం! ఇక్కడ చీనాంబరాలు దొరుకుతున్నాయి గాని కాల్చుకోవడానికి చుట్టా బీడీ సిగరెట్ దొరకటం లేదు. నేను ఇచ్చేదాన్ని నాదా? నువ్వా? నేనే. మీరు కోరినది నేనిచ్చేదను. ఏమిటి చుట్టా? అవును, ఇది చాలా మేలైనది, ఎంతో ఘాటైనది. అటులనే ఉన్నది. ఇదేమిటి బుర్ర తిరుగుతోంది? విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాట్ ఎక్కువే. నాదా, 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 నా ప్రాణనాదా. ఏమిటిదంతా? ఏమైంది? నిన్న పాణిగ్రహణమైనది, నేడు శోభనమైనది. మొత్తానికి నా కోసం నానా పాటలు పడి ₹1,00,000 తీసుకొచ్చారన్నమాట. మన పద్ధతి అంతే. 1960s లోనే నా సరుకు అయిపోయిందంటాడా పనిగాడు రాస్కెల్. నేను పట్టుపడితే వదిలిపెట్టను. చెంచల, మనం సంచలనం సృష్టిద్దాం. అన్నయ్య, 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 గొప్ప మునిగిపోయిందన్నయ్య, అన్యాయం జరిగిపోయిందన్నయ్య. రాంగ్ టైంలో రాంగ్ ఎంట్రీస్ ఇచ్చిన చాలక ఈ రాంగ్ గడిపలు ఏమిట్రా? ఎవరైనా చచ్చారా? కాదు. లేచిపోయి నీ పెళ్ళం తిరిగి వచ్చిందా? లేదు. నీ పెళ్ళానే ఎవరు ఎత్తుపోయా. అన్నయ్య, నువ్వే కంగారు పడకు. ఏమిటా పిచ్చి నవ్వు? ఇది పిచ్చి నవ్వు కాదురా, పిచ్చివాడా. నీ వదిన పీడ వదిలినందుకు ఆనందపు నవ్వు.
తప్పనయ్యా, నేను వాళ్ళతో మాట్లాడాను. 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళు వదిలిపెడతామన్నారు. ఈ 1,00,000 రూపాయలు తీసుకెళ్లి తీసుకొస్తాను. ఇది మీ బండ వదిన కాదురా, నా ముద్దుల చెంచలకి. ద్రోహి, ఈ 1,00,000 నేను కొట్టేసి చెంచలకిద్దాం అనుకుంటే ఇలా దెబ్బ కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. చెంచా ఇంకా ఇక్కడ నిలబడ్డావా? ఎక్కిన మత్తు దిగిపోయింది, వచ్చిన ఉద్రేకం చల్లారిపోయింది. అవతలికి పోరా. చెంచల, తొందరపడి నీ పుస్తకం చదవకు. నేను 1,10,000 ఇస్తాను. చెంచలు నాకే సొంతం. 1,10,000 పోరా. ఆగండి, అంచెలంచెలుగా మీదకొస్తున్నారు. అదేమిటి, 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా. మీ తమ్ముడు ఇంకో 10,000 రేటు పెంచాడుగా. అయితే నేను 20,000 ఇస్తా. చెంచలా, ముందు తీసుకురండి. ఇప్పుడే తెస్తా. దొంగ సచ్చినారా, తలుపు తీయండిరా. మీ పని చెప్తాను, మర్యాదగా తలుపు తీస్తా లేదా? రేయ్, నేను బయటకు వస్తే చంపేస్తాను రా. రేయ్, అబ్బో 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 అబ్బో, వదిలిపెట్టు బాబోయ్. చావరా? ఏయ్, చంపేస్తారా? చంపేస్తారా? ఏయ్, రాస్కల్. ఏయ్, ప్రాణం తీస్తారా? ఏయ్, తమాషా కూడా రానంటే. ఏయ్, వదిలే బాబు పని దిక్కమల్ సచ్చిను. ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు, నాకు ఇన్ని దెబ్బలు తిన్నావా? పర్వాలేదు వదిన, తల్లి లాంటి నీ కోసం త్యాగం చేస్తేనే. కానీ దేవుడు లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు. ఏమన్నాడు? శని వదిలిపోయిందన్నాడు. మీ అన్న దొంగ సచ్చినోడు ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దు వదిన. పర్వాలేదు, చెప్పు బాబు. నేను చెప్పలేను వదిన. చెప్పు బాబు. అన్నయ్య మిస్ చెంచల ఇంట్లో ఆమె పక్క మీద ఆమె పక్కనే ఉన్నాడు. నాతో చెప్పించొద్దు వదిన, చెప్పించొద్దు. ఏమిటి, చెంచల్ ఇంట్లోనా? 20,000 పట్టుపడితే వదలరు కదా. ఇంకా పట్టుకోలేదు కదా. చెంచా భద్రకాళి. వదిన, నమ్మొద్దు, ఇదంతా నాటకం. అమ్మా! ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళావే. ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలే. చూసావా భద్రం, నీ అందాల కాలు ఎలా గుర్తుపెట్టావో? అమ్మో, కాలే కాదు, నా చేతి దెబ్బ కూడా. అమ్మా! ఎంత దెబ్బ కొట్టావే. ఎస్ఐ గారు, సార్ మీరా? ఎస్ఐ గారు సెలవులో ఉన్నారని తెలుసు కదరా. ప్రస్తుతానికి ఇంజిన్ ఆయిల్ ఆంజనేయులు ఈ స్టేషన్ ఆఫీసర్. విషయం ఏంటి? కేసు తీసుకొచ్చాను సార్. కేసులో ఫేస్ పెట్టి చెప్పాల్సినంత సీక్రెట్ మ్యాటర్ ఇది. కేసు ఏంటి? సార్, వీడు నా కడ్రాయిలో పర్సు కొట్టేశాడు సార్. ఏరా, పర్సు అక్కడే ఉందని నీకెలా తెలుసు? వాడు ప్యాంట్ మీద కట్రా వేసుకున్నాడు సార్. ఏరా, నువ్వేమన్నా సూపర్ మ్యాన్ అనుకున్నావు? ప్యాంట్ మీద కొట్టాయి వేసావు. అబ్బే, బయటికి వెళ్ళాలని తొందరలో లోపల వేసుకోవడం మర్చిపోయాను సార్. ఓహో, ఇంతకీ పర్సులో క్యాష్ ఎంత ఉంది? ఓ 10 రూపాయలు నోట్ అండి, ఓ 10 రూపాయలు బెళ్ళండి. ఏరా బ్లూ షర్ట్, నీ పేరేంటి? ఒంటి పేరు శోభరాజ్, ఇంటి పేరు మెహతా, అబ్బా వేరప్పన్, అమ్మ బండి క్వీన్. ఏమిటి సార్ అంత పెద్ద దెబ్బ కొట్టారు? ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల 50 పైసల కోసం మీ ఫ్యామిలీ పరువు తీయడానికి సిగ్గులేదు? ఇంకా ఆలోచిస్తారేంటండి? ఎఫ్ఐఆర్ రాయండి. ఎఫ్ఐఆర్ రాయాల? నీ ముష్టి 10 రూపాయల 50 పైసల కోసం ₹1 పేపరు, పావలా ఇంకు, వీడికి పగల ఫుడ్, రాత్రి బెడ్, వీడికి ఆపలకు కానిస్టేబుల్, వీడిని కోర్టుకు తీసుకెళ్ళడానికి జీపు, దానికో 5 లీటర్ల డీజిల్, జడ్జి గారికి 1 అరగంట టైం వేస్ట్. అర్థమైందా? ఎఫ్ఐఆర్ రాస్తే గవర్నమెంట్ కి ఎంత బొక్కో. సార్, 10 రూపాయలు కొట్టేస్తే ప్లేట్ మీల్స్ వస్తుంది అనుకున్నాను కానీ గవర్నమెంట్ కి ఎంత లాస్ వస్తుంది అనుకోలేదు సార్. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి చిల్ల దొంగతనాలు చస్తే చేయండి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే అంటే వెళ్ళిపో. ఒరే, ఆ దొంగలో ఎంత మార్పు తెచ్చానో చూసావా? పర్సు